కాబట్టి అయితే నేను ఇప్పుడు నా మాట వినాలి మీరు బాగా. ఇప్పుడు షుగరు ఉంది, తీపి తినకూడదు. నేను తింటా అబ్బా ట్యాబ్లెట్ వేసుకుంటా అంటే తిని ట్యాబ్లెట్ వేసుకో, కంట్రోల్ అవుతుంది కదా. చెప్పండి, తిని ట్యాబ్లెట్ వేసుకో, కంట్రోల్ అయ్యదా అవ్వదా? కాదమ్మా, ఎందుకు కాదమ్మా? ట్యాబ్లెట్ వేసుకున్నారు కదా, వేసుకుంటారు కదా, ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా, ఎందుకు కంట్రోల్ అవ్వదు? ట్యాబ్లెట్ వేసుకున్నా, బాగా వినాలి, ట్యాబ్లెట్ వేసుకున్నా ట్యాబ్లెట్ అనేది నీకు కేవలం గుడ్డి గుర్తుకు మాత్రమే తప్ప నీవు జీవించే దినాలంతటిలో తీపి విషయమై ఎలాగుండాలి? కంట్రోల్గా ఉండాలి. ఇది షుగర్ ట్రీట్మెంట్. ఇప్పుడు బీపీ ట్రీట్మెంట్కి వద్దాం. బ్లడ్ ప్రెషర్, కోపం ఎక్కువైపోతే ఎక్కువ కోపడు కాక వస్తావు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఇక్కడికి వస్తాను. నీకు బీపీ ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం వేసుకుంటావు, వేసుకో, ఉప్పు కారం రొంత ఎక్కువ వేసుకో, ఏమైంది? ట్యాబ్లెట్ తింటున్నావు కదా. ట్యాబ్లెట్ తిన్నా సరే ఉప్పు కారం ఎలాగుండాలి? కంట్రోల్గానే ఉండాలి. ట్యాబ్లెట్ వేసుకుంటున్నాలే అని చెప్పేసి ఉప్పు కారం కంట్రోల్గా ఉండకపోతే గుండెకు కొడుతుంది. గుండె జబ్బుల దగ్గర కూడా వద్దాం. గుండె జబ్బులు వచ్చిన తర్వాత, ఎందుకంటే నిన్న పాస్టర్ గారితో నేను మాట్లాడాను అనమాట. 4 హోల్స్ బ్లాక్ అయిన మనం ప్రార్థన చేశాం కదండి, జమనోడులో ఉన్న పాస్టర్ గారితో. టిఫిన్ చేస్తున్నాడు నాయన అని వాళ్ళ కొడుకు మాట్లాడాడు. సరే ఒకసారి నాకు వీడియో కాల్ పెట్టు, నేను నాన్నతో మాట్లాడాలి అంటే వీడియో కాల్ చేశాడనమాట. అప్పుడు ఆ పక్కన ఒక స్లిప్ ఉంది. ఏం తింటున్నాడు నాయన అని అడిగాను. అన్న కొన్ని లిస్టు రాసిచ్చాడన్నా డాక్టర్ గారు, ఈ లిస్టే అని అడిగాను. కడుపు నుండి తినచ్చా అన్నాను. లేదన్నా, ఇన్ని గ్రాములే తినాలి, ఇంతే తినాలి. ఓకే, ఇంకో 2-3 నెలల తర్వాత గ్రామ్ కొంచెం పెంచుతారన్న క్వాంటిటీ. మటన్ తినచ్చా? అయ్యో మటన్ తినకూడదన్నా, ఎప్పుడన్నా ఒకసారి చికెన్ తినచ్చు, అది కూడా రేర్ అన్నా. చేప తినచ్చు, మటన్ తినకూడదన్నా అన్నాను. నేను ఇప్పుడు అడుగుతాను, ఇంటర్నేషనల్ హాస్పిటల్ కదా, దాదాపు 5-6 లక్షలు తీసుకొని ఆపరేషన్ చేశారు కదా. సరే మాత్రలు వేసుకుంటాలే, తిన్నలే మటను, ఏమైంది? మాత్రలు వేసుకుంటాడు, మటన్ తిన్నాడు, ఏమైంది? ఏమవుతుంది? చచ్చిపోతాడా? ఓహో, చచ్చిపోతాడా? ఇప్పుడు 3 విషయాలు చెప్పాను మీకు. ఒకటి బీపీ, ఎందుకంటే థైరాయిడ్ గురించి నాకు తెలియదు దాని గురించి. ఒకటి బీపీ, రెండవది షుగరు, మూడవది హార్ట్. ఇప్పుడు ఈ జబ్బులు వచ్చిన తర్వాత నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకున్నా అనడానికి లేదు. ఇంకా వేసుకున్నా ఆ ఫుడ్ విషయమై నువ్వు ఎలాగుండాలి? కంట్రోల్గా ఉండాలి కదండి. అలాగ కంట్రోల్గా ఉండట్లేదు అనుకోండి, ఏమవుతారండి? చచ్చిపోతారా? ఆగుదాం. మీకు వచ్చిన బీపీనో షుగరో కంట్రోల్గా ఉండకోకుండా మీరు ఎటు పడితే నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా తింటే చచ్చిపోతారు. మాత్ర వేసుకున్నానా వేసుకోకున్నానా? మాత్ర వేసుకున్నా చచ్చిపోతే నా మాట బాగా వినాలి, చాలా అర్థం ఉంది. నేను ఎందుకో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు మీతో పంచుకుంటున్నాను. అంటే మీకు షుగర్ వచ్చింది, ట్యాబ్లెట్ కంటిన్యూగా ప్రొద్దున సాయంత్రం వేసుకోమన్నారు. ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా అని స్వీట్ తినడానికి వీలు లేదు. ఇన్ కేసు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా అని మీరు బుద్ధి పుట్టినట్టుగా తింటే పెట్టె రెడీ చేయాలా అని మనకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఒకవేళ అలాగ తింటే మీరు చచ్చిపోతారు అనే భయం మీకుందా? వెరీ గుడ్. అయితే నేను నడుస్తాను, ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ప్రార్థనా మందిరానికి వెళ్తున్నావు. బాప్తీసం తీసుకున్నావు, ప్రార్థనా మందిరానికి వెళ్తున్నావు. బాగా వినాలి, రక్షించబడ్డావు, దేవుని నమ్ముకున్నావు, ప్రార్థనా మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన కూడా చేస్తావు. ప్రార్థన రక్షించబడిన తర్వాత పాపం చేయకూడదనే అర్థం. అయినా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, పాపం చేస్తున్నావు. అయితే ఇప్పుడు నువ్వేం కాదా? అర్థం కాలేదు నా వర్షన్ మీకు. ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా సరే స్వీట్ ఏం చేయకూడదు? తినకూడదు. ట్యాబ్లెట్ వేసుకున్నా సరే తినకూడదు. ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకుంటున్నానులే, మాకు ఇచ్చిన డాక్టర్ హైదరాబాద్ డాక్టర్ అని చెప్పేసి నువ్వు ట్యాబ్లెట్ మింగినా, ఈరోజు కాకపోయినా ఇంకొక వారం 10 రోజులకైనా
పోవాల్సిందే. మరి అలాంటప్పుడు దేవుని నమ్ముకొని మేము బ్యాప్టిజం తీసుకున్నాం అని చెప్పి ప్రభు బలలో పాలు పొందుతూ కూడా పాపము చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పాలి, ఏమవుతారు? పరలోకానికి వెళ్తారు కదా. అదేంటారా? ఇప్పుడు అదే కదా లోకం చేస్తున్నది. ఇప్పుడు అదే చేస్తున్నది. మేం మందిరానికి వెళ్ళి ప్రభు బలలో చేయి వేశాం కాబట్టి ఈ వార పాపాలన్నీ కూడా పోయాయి. అంతేనా? ఈ వార పాపాలన్నీ పోతాయా? నేను ఈరోజు ట్యాబ్లెట్ వేసుకున్నా కాబట్టి నిన్నది నస్వీటు, మొన్నది నస్వీటు, మొన్నది నస్వీటు అన్నీ కూడా కొట్టి ఇడిచేస్తుందా? నిన్ను కొట్టుకొని పోతుంది. అంటే నీ రోగములో నువ్వు మందు వాడుతూ ఉన్నా కూడా నువ్వు ఎలాగుండాలి? కంట్రోల్గా ఉండాలి. నువ్వు రక్షించబడిన దేవుని కుమార్తెవు అయితే హేయమైన క్రియలు చేయకోకుండా కంట్రోల్గా ఉంటేనే పరలోకం వెళ్తావు తప్ప కంట్రోల్గా ఉండకోకుండా ఆదివారం నాటన చేసి బల్లలో పాలు పొంది వెళ్ళినప్పటి నుంచి పాపం చేసి నేను వెళ్తా పరలోకం అంటే నాకు తెలిసిన బైబిల్ ప్రకారంగా పరలోకం వెళ్ళడం కాదు, ఆడ ఉంది చూడనేది కూడా చూడవు. మీరు చెప్పండి, ఇప్పుడు కరెక్టా కాదా? అని నేను ఇప్పుడు 2 మీకు వివరణలు ఇచ్చాను. ఒకటి రోగం వివరణ ఇచ్చాను, ఒకటి పరలోక వివరణ ఇచ్చాను. రోగం ఉన్న వ్యక్తి ఒక్కసారి బీపీ అటాక్ అయిందనుకోండి, షుగర్ అటాక్ అయిందనుకోండి, జీవితాంతం మాత్రలు వేసుకుంటున్నారు. ఒక్కసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, బతికినంత కాలం మాత్ర వేసుకోవాలి. బతికినంత కాలము మాత్ర వేసుకుంటూ ఆహార విషయములో ఎలాగుండాలి? కంట్రోల్గా ఉండాలి. మరి నువ్వు బతకాలంగా కొంతకాలం అంటే మాత్ర వేసుకుంటూ కూడా ఆహార విషయంలో కంట్రోల్గా ఉంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి నీవు నీతిగా బ్రతుకుతా ప్రభు అని వాగ్దాన ప్రకారంగా బాప్టిజం పొందిన నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నిన్నెందుకు తీసుకెళ్తాడు అనుకుంటున్నావు నువ్వు పరలోకం? నీ తిక్క కాకపోతే నీకు నరకం కూడా ఎక్కడ చూపిస్తాడు చెప్పమంటారండి? ఎక్కడ చూపిస్తాడు? చచ్చిపోయినాకనా? కాదండి. నా జీవితంలో ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరిని ఉద్దేశించి కాదు. నరకం ఇక్కడే చూడాలి నువ్వు. దేవునికి భిన్నంగా బ్రతికితే నరకం ఇక్కడే చూడాలి నువ్వు. ఈజీగా ఉండదండి. దేవుని న్యాయస్థానం, న్యాయ విధి ఈజీగా ఉండదు. ఇలా జాగ్రత్త. అందుకే దేవుడు అన్నాడు, మరలా ఒకసారి చూస్తారా 6వ వచనము, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలు, అందరు చెప్పండి, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలు వదిలేయండి. ఇంకా వదిలేయండి. నిన్న మేము ఒక భూస్థాపనకి వెళ్ళాం. హృదయాన్ని విచారకరమైనది ఏంటో తెలుసా అండి? ఒక చర్చి ప్రెసిడెంట్, ఆయన సంఘానికి అన్ని పనులలో ఇన్వాల్వ్ అవుతాడు, అందరితో కలిసి ఉంటాడు. యవనస్తులందరినీ పిలుచుకొని రండి గ్రౌండ్కి వెళ్దాం, క్రికెట్ ఆడదాం, జనవరి 1కు ప్రైజులు తెచ్చుకుందామని గ్రౌండ్కి వెళ్ళారు. పిల్లలు క్రికెట్ ఆడుతుంటే వాళ్ళతో ఆనందించాడు, నవ్వాడు, బాగా హ్యాపీగా అన్నాడు. ఇంటికి వచ్చాడు. సండే స్కూల్ పిల్లలు, చర్చినే చిన్న గ్రౌండ్ ఉంది మనలాంటి వాళ్ళకి, ఒక పెద్ద గ్రౌండ్ ఇంకొంత. ఆ గ్రౌండ్లో ఆటల పోటీలు పెట్టాడు. ఫస్ట్ ఎవడు, సెకండ్ ఎవడు, వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నాడు. 8:30కు చర్చిలో కూర్చున్నారు. పాస్టర్ గారు, కొంతమంది యవనస్తులు, ఆయన భార్య, అందరూ పలాని వాడికి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, సో అని రాసుకున్నారు. ఈలోపు పిల్లలు, అంకుల్ టీ తీసుకొస్తాం, తీసుకురండి ఆయన, ఇంకా భోంచేయాల. ఎగ్జాక్ట్లీ 9 గంటలకు టీ తీసుకొచ్చారు, అల్లం టీ. అందరూ టీ తాగారు. ఈయన భార్య పక్కలో కూర్చుంది, ఈయన ఇక్కడ కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు, టీ తాగాడు. ఈ రోజు వరకు ఆయన గిఫ్ట్లు ఇన్ని అయ్యాయి. రేపు స్త్రీలకు బైబిల్ ఎగ్జామ్ పెడదాం, బైబిల్ క్విజ్ పెడదాం, కొన్ని స్త్రీలకు కూడా ఆటల పోటీలు పెడదాం ప్రైజులు ఇవ్వడానికి, అది రేపు అని మాట్లాడుకున్నారు. కుర్చీలో కూర్చున్నాడు. ఇలా కూర్చున్న వ్యక్తి అలాగ తల వాల్చాడు, అంతే. అలాగ తల వాల్చాడు, మూతి సట్టలిపోయింది. పిల్లలు అనుకున్నారు ఫిట్స్ వచ్చాయి, అంటే వాయ్ అంటారు చూడు మన భాషలో, ఫిట్స్ వచ్చాయని బీగాలు చేతిలో పెట్టారు. ఆన్ ది స్పాట్ అండి, స్మాల్ సైలెంట్ స్ట్రోక్, ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు. చచ్చిపోతే రాత్రి 10 గంటల టైంలో మాకు ఫోన్ చేశారు, అన్నయ్య లేడు, ఇంకా అంకుల్ లేడు, నాన్న లేడు అని చెప్పేసి. ఏంటి నిన్న మాట్లాడాం, క్రిస్మస్ బాగా చేశారన్నారు,
హ్యాపీగా ఉన్నారు? లేడు. వెళ్ళాం, బరియల్కి వెళ్ళాం, చూసాం, ప్రార్థన చేసాం, వచ్చాం. అందరూ కూడా కొనియాడారు. మంచి మరణాన్ని దేవుడిచ్చాడు. బాధలు లేవు, వేదనలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. అలాగున్నవాడు అలాగ చనిపోయాడు. కాకపోతే కుటుంబానికి తీరని లోటు అని చెప్పారు. నేను అంటున్నాను ప్రియులారా, పాపం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, పాపం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇలాగే జీవిస్తూ ఉంటే నీకు అలాంటి మరణం వస్తుందని కోరుకో మాకు. ఇంకెలా రావచ్చు కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను తీర్పర్ని కాదు. నీతిగా బ్రతికిన చెట్టుకే అన్ని తిప్పలైతే పాపముతో బ్రతికే వాడికి దేవుడు అంటున్నాడు, ఈ సమయం మంది అంటున్నాడు, ఇంకా ఇంకా చాలండి, చాలండి, వదిలేయండి. జరగదా మీకు అన్నానికి? జరగదా మీకు అన్నానికి? అన్నం జరగదాంగా? మేము పాపం చేయకపోతే మాకు అన్నం జరగదు, బట్ట రాదా? రండి, నా ఇంటికి రండి. నా తల్లిదండ్రులుగా, నా అక్కలుగా, నా స్నేహ సహోదరులుగా స్వీకరిస్తా. పొట్టి మాట కాదు, గట్టి మాటే చెప్తున్నా. ఎవ్వరు లేరు మాకు, మేము ఒంటరి అయిపోయి అందామా? నాకు అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, మా ఇంటికి రండి. ఏదో మాకు కలిగింది పెడతాం, మాతో ఉంచుకుంటాం, కానీ హేయమైన క్రియలు ఇంకా చాలు. అక్కడే చూస్తారా, 13 వచనం చూడండి. ఒకవేళ హేయమైన శిక్షలు మేము అట్టే చేస్తాం, పోవయ్యా పో, చెప్పినోడివి, మేం బ్రతకడం, మేం సంపాదించడం నీకు ఇష్టం లేదేమో అంటారా? నాకెందుకండి, ఏం నా కడుపు కొడుతున్నారా మీరు? నాకొచ్చే డబ్బులు ఏమైనా లాక్కుంటున్నారా? నాకు ఇష్టం లేదనడానికి. 13 వచనం చదువుదాం. హే క్రియలు అలాగే చేస్తుంటే అక్కడే యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 13వ వచనం. తమ అవమానమును తాము చేసిన హేయ క్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. చాలు ప్రియులారా, ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ హేయ క్రియలు చేస్తూనే ఉన్నట్లయితే రావలసిన శిక్ష తప్పించుకోరంట. మీకు తెలుసు, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఒక మంచి మాట చెప్తారా? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా దేవునిందు పురుగులారా, దేవుడు అంటున్నాడు, చాలు. తిరగబడి సనిగింది, గొనిగింది, చాలు, ఈరోజు వదిలే. ఇంకా హేయమైన క్రియలు ఏమేమి చేస్తున్నావు? భార్య కళ్ళు కప్పావు, భర్త కళ్ళు కప్పావు, పిల్లల కళ్ళు కప్పావు, తల్లిదండ్రుల కళ్ళు కప్పావు, అందరి కళ్ళులు కప్పగలవు. సర్వాధికారి అయిన దేవుని కళ్ళు కప్పడం నీ వల్ల అయ్యే పని కాదు. పిల్లల కళ్ళు కప్పచ్చు, భార్య కళ్ళు కప్పచ్చు, భర్త కళ్ళు కప్పచ్చు. ఇప్పుడు నేనున్నాను సేవకునిగా, మీ అందరి కళ్ళు కప్పచ్చు. రహస్య పాపాన్ని మెయింటైన్ చేయొచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు చూడు, హేయక్రియలు అలాగే చేస్తుంటే ఆయన అన్నాడు, మొదటిది అవమానం, రెండవది హేయక్రియలకు తగిన శిక్ష. ఆ భూస్థాపనకి వెళ్ళాను కదండి, అక్కడ ఒక్కొక్క పాస్టర్, చాలా మంది పాస్టర్లు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతూ ఒక ఆయన ఒక మాట అన్నాడు, చావు అంటే అందరికీ భయమే కదా అన్నాడు. ఎస్, అందరికీ భయమే. ఎవరికైనా భయం లేదు ఎక్కడ? చావు అంటే అందరికీ భయమే. కానీ నిజంగా దేవుని నమ్మినోనికి భయం ఉండదంట. ఎందుకు? నేను అన్నాను, ఓ పొరబాబు, మాకు కూడా తెలుసు దేవుని నమ్మిన వాళ్ళకి భయం ఉండదనంటే ఆయన అన్నాడు, చావుకు భయపడే వాళ్ళు నిజంగా ఎవరో తెలుసా అన్నాడు. ఎవరు? పెద్ద ఆయనలేండి, నాకు ఎవరు అని అంటే, చచ్చిపోయినాకంట మన చుట్టూ 100 మందో 10 మందో చేరతారు కదా, ఆ 100-10 మందిలో ఎక్కడైనా ఓట్లు పెడితే సరి 50-50 వచ్చాయంటే గెలుపు ఎవరికి రా? 51 ఓటు ఒకరికి, 49 ఒకరికి వస్తే ఎవరు గెలిచినట్టు? 51 మీకు తెలుసు. అది ఆయన అంటాడు. అంటే ఆయన చెప్పిన వర్షన్ వేర్లే, నేను ఇంకొంచెం వేరే వర్షన్లో కొంచెం చెప్తున్నాను. ఆయన అంటాడు, చచ్చిపోయినాకంట మన చుట్టూ చేరింటారు కదండి, అప్పుడు భార్యో భర్తో కోల్పోయిన వ్యక్తి గురించి ఏడుస్తూ ఉంటారు కదా, పిల్లలు కూడా ఏడుస్తుంటారు కదా, డాడీ నువ్వు మిస్ అయ్యావు, డాడీ మమ్మీ నువ్వు మిస్ అయ్యావు అని చెప్పేసి ఏడుస్తుంటారు కదా. ఆ ఏడ్చేటటువంటి మధ్యలో మనకు కొన్ని మాటలు వినపడతాయి. ఈ పొద్దు ఇలా కూతురు ఏడుచాందబ్బా, ఈ పొద్దు ఇలా కొడుకు ఏడుచానడబ్బా, వీళ్ళ వల్ల ఎంత కొడుకులు ఎంతమంది కూతురులు బేరమని ఏడ్చారో తెలీదు, ఇది ఒక బతుకు అని మాట్లాడుకుంటారంట చూడు. దానికి భయపడాలంట ప్రియులారా.
మనం చచ్చిపోయినాక వీళ్ళ వల్ల మా కుటుంబం నాశనం అయింది అని చెప్పుకునే వాళ్ళు కాకుండా 10 మందికి మంచి మాటలు చెప్పి మంచి చేసిన కుటుంబం అని మనస్ఫూర్తిగా కన్నీరు కార్చేటటువంటి 10 మంది పోగైతే చచ్చిన వ్యక్తి, చచ్చిపోయిన కుటుంబం భయపడాల్సిన పని లేదంట. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటున్నాడు హేయ క్రియలు చాలా వదిలేయండి. ఇంకా రాబోయే దినాలు ఎలాగున్నా చెప్పలేం పురుగులారా. మీకు తెలుసా, కరోనా ఇంజెక్షన్ వేయించుకొని, నేను చెప్పే మాట కాదు, లోకంలో జరుగుతున్న నానుడి, కరోనా ఇంజెక్షన్ వేయించుకొని బీపీనో, షుగరో, హార్ట్ అటాకో, థైరాయిడో ఎక్సెట్రా ఏదో ఒక జబ్బులు ఉంటాయి కదండి. ఆ జబ్బులు ఉన్న వాళ్ళ మీద ఎక్కువ మరణ ప్రభావాలు చూపుతున్నాయంట. ఎప్పుడు పిలుస్తామో, నన్ను ఎప్పుడు పిలుస్తారో తెలియదు దేవుడు, మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలిచినా మనం వెళ్ళిపోయినా మన కుటుంబాన్ని ఆయన కాపుదలతో భద్రపరచాలి అంటే హేయ క్రియలు, చెప్పండి, హేయ క్రియలు చాలు. మూడవది ఏం క్రియలు చాలు చూద్దామా? అక్కడే హెచ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. హెచ్కేలు గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. మీరు చెప్పాలి. ఈ మాట వచ్చేసరికి అందరూ పలకాలి. బైబిల్ చదివే వాళ్ళందరూ, మీరు కూడా బైబిల్ చదువుకుంటా అంటారు కదా. ఆ లైన్ వచ్చేసరికి బలాత్కారము దోచుకొనిన దోపును చాలును. మూడవది ప్రియులారా, ఇంతవరకు ఆ కొంపను ఈ కొంపను దోచుకున్నది చెప్పండి. మీరు బాగా చెప్తారు. మీరు చెప్పకపోతే ఇంకా నేను ఎవరితో మాట్లాడతా చెప్పండి. ఇంతవరకు దోచుకొనిన దోపుడు చాలు, ఇంకా చాలండి. అదేంటో ప్రియులారా, నిజంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందికి తాము బాగుంటే చాలండి, ఇంకా మిగతా వాళ్ళ గురించిన ఆలోచనే ఉండదు. అలాగే సేవకుడిగా మేము కూడా అనుకుంటే ఇంత అరుచుకొని గుండెలన్నీ, ఎంకలన్నీ కూడా పెగిలిపోయే రీతిగా అరిచి చెప్పాల్సిన అవసరం నాకేమొచ్చింది చెప్పండి. నేను కూడా హ్యాపీగా నవ్వించుకుంటూ, కవ్వించుకుంటూ, హాయ్ బాయ్ అనుకుంటూ 10 ఇచ్చేవనికా నుంచి 50 ఇప్పించుకొని, అమ్మయ్య నేను బాగుంటే చాలరా బాబు, నేను బాగుంటే చాలనుకోవడానికి ఏదైనా పని చేసుకోవచ్చు. నేను ఆటో తోలుకోవచ్చు, లేదా కార్ డ్రైవర్గా పోవచ్చు, ఇంకా ఏ పని చేయలేకపోతే ఎడన వాచ్మెన్గా ఉండొచ్చు, నీళ్ళు పట్టనీకి, ఏం తప్పేం లేదు, అలాగుండొచ్చు. కానీ దేవుడు నన్ను రక్షించిన తర్వాత నశించిపోయే ఆత్మల గురించి భారాన్ని ఇచ్చినప్పుడు జరిగించి దోచుకునేటటువంటి స్వభావము చాలు. సహజంగా మీకు తెలిసింది, నాకు తెలిసిన సంఘస్థులు మీతోనే మాట్లాడతాను. కొంతమంది ఇబ్బందిలో ఉండి ఏదైనా అర్పణ ఇస్తున్నారనుకో, నేను మొహమాట లేక, వద్దమ్మా ప్లీజ్, మీరే ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బాగున్నప్పుడు ఇద్దరులే అంటాను. ఎందుకు? నా పిల్లలు ఇబ్బందిలో ఉండి కూడా కానుక ఇవ్వడం నాకు అవసరం లేదు అని. అలాగే నేను అన్నానా చాలా కుటుంబాలతో, మీకు తెలుసు, వద్దులేమ్మా పెట్టుకోండి. ఈ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, సెమీ క్రిస్మస్కి వెళ్ళాను గడిచిన దినాల్లో. ఆ పాస్టర్ గారు చాలా ఖర్చు పెట్టుకున్నాడు, 10 మందికి అన్యులకు వాక్యం వినిపించాలనండి. మంచి ఉన్నవాడే, పిల్లలంతా బాగా వెల్ సెటిల్, కానీ ఆయనకు వచ్చే పెన్షన్తో ఆయన బతుకుతాడు. ఆయన భార్య, మళ్ళీ ఆయన కుమార్తె, అల్లుడు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళని కూడా సాగుతున్నాడు పాపం. కొడుకు ఎక్కడో ఉంటాడు, అతను సేవ చేస్తున్నాడు, కూతురు ఎక్కడో ఉంటుంది, వాళ్ళంతా ఉన్నారు. అవన్నీ చూసి మనసు కొంచెం కష్టం అనిపించింది. అరే, ఇక్కడ నుంచి నేను మళ్ళీ, నాకు ఎప్పుడు ఇచ్చినా ఒక 5,000 6,000 తక్కువ లేకుండా కానుకిస్తాడు. తను పిలిచిన ప్రతి కార్యక్రమానికి నన్ను బాగా ఇష్టపడతాడు. ఈ ఎల్ఈడి ఇచ్చిన ఆయన వస్తారులేండి ప్రభు చిత్తమైతే రాబోయే దినాల్లో. నేను అనుకున్నాను వద్దు, తీసుకోకూడదని బలవంతం చేశాను నన్ను. నాయన నాకు ఎన్నో ఖర్చులు ఉంటాయి నాయన, కానీ దేవుని సేవకుని ఒట్టి చేతులు ఎట్ట పంపాలి నాయన, తీసుకొని బలవంతం చేశాడు. ఇంకోసారి తీసుకుంటా, ఇప్పుడైతే నాకు వద్దు, నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇదిగో నన్ను నిలబెట్టి అన్యులకు వాక్యం చెప్పించావు, దేవుడు నన్ను దీవించునుగాక, వెళ్తున్నాను ఆయన అని నేను నా కొడుకు వచ్చేసాను. ఆయన మనసు బాగలేదు. నిన్న మేము భూస్థాపనకి వెళ్తే మా ఇంటికి వచ్చి కొంచెం టీ తాగిపోదురా, టీ తాగనీకని పిలిచాడు. టీ తాగనీకే వెళ్ళాం మేము. కానీ ఆయన మనసులో, నిన్ను ఒట్టి చేతులు పంపింటే నా మనసు కష్టంగా ఉంది నాయన, ఇంకా నువ్వు కానుక ఇచ్చినా ఇప్పుడు తీసుకో, ఎందుకంటే ఇది కార్యం కాదు కాబట్టి నువ్వు పిల్లలు అలాగే పాప ఇద్దరు వచ్చారు కాబట్టి మాకు వేరే వాళ్ళు ఇచ్చిందే నాయన, మేము కొనేదేం కాదు, వేరే వాళ్ళు మాకు ఇచ్చిందే,
ఈ బట్టలు కుట్టించుకోండి నాయన, అది మా తృప్తి. అప్పటికి కూడా కష్టంగానే ఉంది మనసు. కానీ అన్నాడు, ఇది నేను కొన్నది కాదు, మాకు వేసుకోమని వేరే వాళ్ళు ఇచ్చారు, మీకు మేము ఇస్తున్నాం. నేను ప్రతిసారి నాకు ఇచ్చేస్తే వాళ్ళు ఎవడట్టను నాశనం అయిపో అని అనుకోనండి. నేను మాత్రం అలాగ అనుకోలేదు. కాబట్టే నా దేవుడు నన్ను నిండారులుగా దీవిస్తూ ఉన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, నిండారులుగా. ఎంతగా అంటే ఏ పూటకి ఏది అవసరమో నా ప్రభు ఇస్తూ ఉన్నాడు. నేను ఏడ్చే వాళ్ళ దగ్గర నుంచి ఓడబిక్క నుంచి ఈరోజు లోకంలో ఉన్న ట్రెండ్ ఏంటో తెలుసా? భూస్థాపనకు వస్తే 500, దినానికి వస్తే 1000 రూపాయలు. వాళ్ళు చచ్చి అమ్మ పోయే నాయన పైన ఏడుస్తుంటే మరి కానుక ఇస్తే నేను పోతా. ఎంత కుచితమైన బుద్ధి అండి. దేవుడు అంటున్నాడు, దోచుకున్నది చెప్పాలి, సబ్జెక్ట్లో ఉండాలి. దోచుకున్నది చాలంగా కష్టపడండి. ఏమి లేదా, ఉన్నదేదో 10 రూపాయలు బ్యాంకులో వేసుకోండి, హ్యాపీగా ఇంట్రెస్ట్ వస్తుంది, అంతో ఇంతో చాలు. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. మీకు చెప్పమంటారా? నన్ను వాక్యంలో నడిపించిన దైవజనులు ఐజయ్ గారు, 78 సంవత్సరాలు పైబడిన వయసు, ఈరోజు ఎక్కడికి వెళ్ళలేడు, ప్రార్థన చేయలేడు. అంటే ఎక్కడికి వెళ్ళలేడు, ఒక మనిషి సహాయం లేకపోతే పోలేడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మధ్యలో బాగా డిస్టర్బ్ అయిపోయాడు. ఆయన అంటాడు, పెన్షన్తో బతుకుతున్నది ఆయన, 4000 పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ పెన్షన్, చాలు తినేస్తా ఉంటున్నా. ఎవరో ఒకరు ఇంటికే వచ్చి కానుక పెట్టుకో తాత నానా అని ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది పిల్లలకి ఇస్తే వాళ్ళు ఏమన్నా తెచ్చిస్తారు. ఎంత నీతి గలనండి. అక్కడ చూశారు మీరండి, ఆ మాట అన్నాడు చూడండి. చదవండి ఆ మాట, 9వ వచనం చదవండి. దోచుకునేది చాలు అన్న తర్వాత చదవండి. 9వ వచనం, 45, 9వ వచనం. చాలును అన్న తర్వాత అలాగు చేయుట అంటే దోచుకొనుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. అది పురుగులారా, ఎలాగ బతకాలంట? నీతిగా న్యాయంగా బతకండి. ఇంకెప్పుడు చస్తామో తెలీదు, ఏ స్ట్రోక్లు వస్తాయో బాకులు వస్తాయో తెలీదు. బతికినన్నాళ్ళు ఎలాగ బతకాలంట? నీతిగా. మేలు కదా, ఇదే కదా దేవుడు చెప్పేది. ఆయన అన్నాడు, మొదటిది సనిగి గొనిగి తిరుగుబాటు చేసిన కాలము చాలు. రెండవది ఇంతవరకు చేసిన హేయక్రియలు చాలు. ఇంతవరకు దోచుకున్నది, ఆ కడుపు ఈ కడుపు కొట్టింది చాలు. జాగ్రత్త పరచబడదాం. 4వది ఇంకో మాట చెప్పమంటారా? పేతురు రాసిన, చాలా రాశాను నేను, ఎన్ని చెప్తానో తెలియదు కానీ అన్ని చెప్పి సమయంలో ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఓకే, 3వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ ఒక మాట చాలును అంటాడు చూడండి. మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు, పలుకుదాం, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. గతించిన కాలమే చాలును. గట్టిగా చెప్పండి, చాలును. 3వది ఏంటి? చాలు, అన్యుల ఇష్టాలు నెరవేర్చింది చాలు. అన్యులు ఏమేం చేస్తారు అంటే దేవుడు లేనోళ్ళు అని అర్థం, దేవుని ఎరుగని వారు అని అర్థం. వాళ్ళు ఏమేం చేస్తారో 3వ వచనం మళ్ళీ వద్దాం. మొట్టమొదటిది ఏ చేష్టలు ఇవి? పోకిరి చేష్టలు. దేవుని బిడ్డలారు వింటున్నారా? దేవుని బిడ్డలకు ఏ చేష్టలు ఉండకూడదు? పోకిరి చేష్టలు ఉండకూడదు. పోకిరి చేష్టలు మేమేం చేసామన్నా, సగం కనపడేటట్టుగా ప్యాంట్లు వేసుకొని కదండి, సగం కనపడేటట్టుగా ప్యాంట్లు వేసుకొని పురుషులు స్త్రీలు ఈరోజు వేసుకుంటున్న వస్త్రధారంలో వీళ్ళ లోపల పెట్టుకునేది సగమే, బయటికి కనపడేది 3/4 భాగం. ఈ చేష్టలు మానుకోవాలి. నిండుగా దేహం, ఒళ్ళు నిండుగా వస్త్రాన్ని. మేము చిన్నోళ్ళమన్నా అఫ్కోర్స్ అయితే ఏంటి, బైబిల్ చాలా క్రమమైంది ప్రియులారా. మీకు తెలుసా ఎంత క్రమమైంది అని అంటే, పక్కింటికి వెళ్ళేటప్పుడు ఓయ్ వినాలి ముందు, మళ్ళీ రాస్తారు విలేకరులుగా, మళ్ళీ రాయొచ్చు, అందరూ వినాలి, నువ్వు కూడా అందరూ. కనీసం అంగడికి వెళ్ళేటప్పుడు కూడా
అంగడికి వెళ్ళేటప్పుడు కూడా దేవుని పిల్లలు అక్కడ అన్నాడు అన్యుల ఇష్టం అన్నాను నేను. అన్యుల మాదిరి దేవుని పిల్లలు ఉండకూడదు. దేవుని పిల్లలు అంగడికి వెళ్తున్నారు. ఆ అంగడి దగ్గర మన ప్రియులో మన కుటుంబం వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నిక్కర్లు వేసుకొని కుక్కల మాదిరి తిరగకూడదు. ఏం వేసుకోకూడదు? నిక్కర్ వేసుకొని నేను కొంచెం లోపలికి వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదు అంటే చాలామంది వాక్యం చూస్తారు కాబట్టి. నీట్గా వస్త్రధారణ. ఎదురింట్లో ఒక యవన బిడ్డ ఉంది, అక్క కూతురు కావచ్చు, అన్న కూతురు కావచ్చు, లేదా మన రక్త సంబంధికులు కావచ్చు, బంధువులు కావచ్చు. వాళ్ళ మధ్య కూర్చునేటప్పుడు నువ్వు వేసుకున్న నిక్కరా లేకపోతే నీ పురుషాంగ చర్మ దేహంలో ఉన్నటువంటివన్నీ బయటికి అగుపడే రీతిగా కూర్చోవాలనా? మనిషివి కాదురా నువ్వు. ఇది నేర్పిందా నీకు సంస్కారం? బైబిల్ నేర్పిందా ఇది? ఎంత దౌర్భాగ్యం. లేరా పిల్లలు ఈరోజు అలాగా నిక్కర్లు వేసుకొని దేహంలో ఉన్న అవయవాలు బయటికి కనపడుతుంటే పక్కన అది నీవు గమనించలా, కానీ అపవాది చొరపడితే ఎంతసేపు కావాలండి పాపపు తలంపులు ఆలోచనలు పుట్టించడానికి? చాలా. నువ్వు నీ రూమ్లో ఉన్నావా? నువ్వు ఏమి లేకుండా దరిద్రుడి మాదిరి ఉంటారా? మరి ఆయన మాకు సంబంధం లేదు. కానీ 10 మందిలో ఉన్నప్పుడు ఈరోజు క్రైస్తవ పిల్లలు అందరిలాగా తయారైపోయారండి. అమ్మా నాన్న ముందు ఉండడం కాదు, ఇంటికి ఎవరో వచ్చారు, వస్తూ వాళ్ళ వెంట ఎవరిని బిడ్డను పిలుచుకొచ్చారు. వీడు సోఫాలో వచ్చేసి కూర్చుంటాడు కాలేసుకొని, వీని డ్రాయర్ ఉండేది పిక్కల పైకి ఉంటుంది. ఎంత అదే పోకిరి చేస్తాలంటే. పోకిరి చేస్తాలంటే కామెంట్ చేయడం కాదు. అందుకే చాలా జాగ్రత్తగా మన వస్త్రధారణ ఉండాలి. దేవుడు అందుకే కదా మీకు గడిచిన దినాల్లో చదివిచ్చాను, అన్యుల వలె వస్త్రధారణ వేసుకునే వారిని అందరినీ నేనేం చేస్తాను? శిక్షిస్తానన్నాడు. చూడండి, ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు తండ్రి సమానులైన పెద్దలకు, అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు, సోదరీమణులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ 2025వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయుచున్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి 2020వ సంవత్సరం ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్యను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకుని పరిచర్యను ప్రారంభించాం. ప్రభు నమ్మదగిన వాడు. ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ 5 సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా, టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు. ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచర్య ద్వారా మాత్రమే 1800 పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు. ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి. 1800 పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించే. ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను. సహాయము ప్రభువు చేయాలి. అందులో తన సహాయాన్ని, తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్యలో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, రక్షించబడిన ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దయతో ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకొనండి. వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే 30 నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక్కసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవజనుడు ఓ రూబేన్ గారు, పులివెందుల.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.